కవిత కొత్త పార్టీ పేరుని ప్రకటించబోతోంది. 3 పేర్లని ప్రస్తుతానికి కవిత పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టీజేపీ అంటే తెలంగాణ జాగృతి పార్టీ, అలాగే టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి, అలాగే టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి. పార్టీ జెండా కలర్ కూడా ఆమె డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు గ్రీన్, వైట్, ఎల్లో అంటే ఆకుపచ్చ కలర్, అలాగే తెల్ల రంగు, అలాగే పసుపు రంగు, ఈ 3 కలర్స్ గ్రీన్, వైట్, ఎల్లో, ఈ 3 రంగులతోని ఆ జెండా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు జయలలితను పోలుస్తూ ఇటు కవితకు సంబంధించిన కొన్ని పోస్టర్స్ ప్రస్తుతానికి సోషల్ మీడియా మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటు తెలంగాణ తలైవి, అలాగే కాబోయే సీఎం అంటూ బ్యానర్లు వచ్చాయి. మనం రైట్ సైడ్ బాక్స్లో చూడొచ్చు. తెలంగాణ తలైవి, కాబోయే ముఖ్యమంత్రి కవితక్క, కంచర్ల శివారెడ్డి అంటూ కొన్ని పోస్టర్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇటు జనవరి 5న శాసన మండలిలో తను మాట్లాడుతూ తను చర్చించింది బీఆర్ఎస్ గురించి, అలాగే తన తండ్రి కేసీఆర్, ఇటు మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే సంతోష్ కుమార్, వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇటు ఫ్యామిలీ పరంగా తన ఫ్యామిలీ ఎలా మోసం చేసింది, ఎలా దూరం పెట్టింది, ఎలా తొక్కేసింది రాజకీయంగా అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద ఇటు తెలంగాణ జాగృతిని బేస్ చేసుకొని, తెలంగాణ జాగృతి ఏదైతే ఒక ఎన్జిఓగా మొదలై దాని తర్వాత దాన్ని ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీగా తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. సో మరి ఏ రోజు అనౌన్స్ చేయబోతున్నారు, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్, ఇటు ఎన్జిఓ నుంచి ఒక కల్చరల్ అవుట్ఫిట్, ఇటు బతుకమ్మని సెలబ్రేట్ చేయడము, ఇవన్నీ చేస్తూ దాన్ని ఒక పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయబోతున్నారు. అలాగే ఇటు పోస్టర్స్లో అయితే ఇటు తమిళనాడుకు సంబంధించిన తలైవిని పోలుస్తున్నారు, జయలలితను పోలుస్తున్నారు. జయలలిత లాంటి కెరియర్ ఉండబోతుందా రాజకీయాల్లో? మరి రానున్న ఎలక్షన్స్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు కవిత పెట్టే ఈ కొత్త పార్టీ పొలిటికల్ డైనమిక్స్ని తెలంగాణలో మార్చబోతుందా? దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కాసేపట్లో మా ప్రతినిధి మధు జాయిన్ అవుతారు మనతో. ఒకసారి మనం చూస్తే కనుక పార్టీకు ఉన్న విజన్ ఏంటంటే, తను శాసన మండలిలో మాట్లాడుతూ చాలా క్లియర్గా కొన్ని పాయింట్స్ని ఆయన లేవదీశారు. సో ఉమెన్స్ రిప్రజెంటేషన్ అనేది ఒక పాయింట్గా మనం చూడొచ్చు. సో మహిళలని అలాగే మగవారిని ఈక్వల్గా ట్రీట్ చేయాలి, జెండర్ ఈక్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అంటూ ఆయన మాట్లాడారు. సో మహిళలకు గుర్తింపు ఇవ్వట్లేదు, మహిళలకు గుర్తింపు ఇచ్చేలాగా తన పార్టీ విజన్ ఉండబోతుంది అన్నట్టు సంకేతాలన. సో అలాగే మనం చూస్తే తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా యువత, అలాగే స్టూడెంట్స్, విద్యార్థులు, వీళ్ళందరినీ గత ప్రభుత్వాలు, ఇప్పుడున్న ప్రభుత్వాలు, పాలకులు ఎవరు పట్టించుకోలేదు. అలాంటి వారిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు అన్ఎంప్లాయిడ్, అలాగే స్టూడెంట్ పాపులేషన్స్, వీటన్నిటినీ కూడా రిక్రూట్మెంట్స్ వైజ్గా అంటే మనం గమనిస్తే ఇటు గ్రూప్స్ గురించి గత ఎన్నికల్లో అదొక కీలకమైన విషయం అని చెప్పొచ్చు, కీలకమైన మలుపు అని కూడా చెప్పొచ్చు. సో గ్రూప్స్ అభ్యర్థులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ పొందాలనుకున్న అభ్యర్థులు కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కావచ్చు, అంటే మిలేనియల్స్ని, జెన్జీని, వీళ్ళందరినీ టార్గెట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇండిపెండెంట్ ఐడెంటిటీ కూడా కోరుకుంటున్నారు ఆమె. తను గతంలో కూడా ఒక శపథం చేసింది, ఖచ్చితంగా నేను కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండిటిని కూడా జాయిన్ అవ్వను. అంటే తను ఒక థర్డ్ ఫోర్స్గా తెలంగాణలో ఇంకొక కొత్త పార్టీగా, కొత్త ఫోర్స్గా తను బయటికి రావాలనుకుంటున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 3 పాయింట్ల మీద పార్టీకి సంబంధించిన విజన్ ఉండబోతున్నట్టు తను శాసన మండలిలో మాట్లాడిన మాటల్లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక తను చేసిన కామెంట్స్, ఇటు శాసన మండలిలో తను చేసిన కామెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తను పార్టీ నుంచి బయటికి వచ్చేసాను అంటూ తను చెప్పుకొచ్చింది. అలాగే బీఆర్ఎస్ తనని సరిగా పట్టించుకోలేదు, లీగల్ బ్యాటిల్ జరుగుతున్న సమయంలో కూడా పట్టించుకోలేదు, అంతకు ముందు కూడా నన్ను తొక్కే ప్రయత్నమే చేశారు, ఎంపీగా ఉండి నేను సాధించలేకపోవడానికి గల కారణాలు ఇవే, నా శాయశక్తులా నేను ఎంత చేయగలిగానో అంత చేశాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఇటు ఫ్యామిలీ పరంగా ఇంటర్నల్ ఫ్యామిలీ రైవలరీ ఒకసారి మనం చూస్తే కనుక ఒక మేజర్ ఫ్యాక్టర్
పవర్ గురించి పాకులాట, పవర్ స్ట్రగుల్ అయితే కల్వకుంట్ల ఫ్యామిలీలో పవర్ స్ట్రగుల్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు కవిత, ఇటు మాజీ మంత్రి హరీష్ రావుని, అలాగే సంతోష్ కుమార్ వీళ్ళిద్దరూ కాన్స్పైర్ చేశారు. వీళ్ళిద్దరూ కావాలనే తండ్రిని, ఇటు కేసీఆర్ని తప్పుదోవ పట్టించి ఆయమను అనగదొక్కే ప్రయత్నం చేశారు. ఈవెన్ ఢిల్లీలో కూడా లీగల్ బ్యాటిల్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇవన్నిట్లో కూడా తనని ఐసోలేట్ చేశారు, తనను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని చేసి వదిలేశారు అన్నట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదంతా తన సస్పెన్షన్కి వీళ్ళే కుట్ర పన్నారు అని కూడా ఆమె ఆరోపణలు అయితే చేసింది. సో అలాగే మనం ఒక్కసారి పార్టీ గురించి తను చేసిన సెన్సేషనల్ కామెంట్స్ కూడా ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మనం చూస్తే ఇటు టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ పేరును మార్చడాన్ని ఆయన తప్పుపట్టారు. ఇక్కడ తెలంగాణలో కట్టలు కట్టింది ఏముంది అంటే పెద్దగా డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు, కేంద్ర రాజకీయాల్లో చేయాల్సింది ఏముంది, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు. నేషనల్ ఐడెంటిటీ అని ఎప్పుడైతే బీఆర్ఎస్గా పేరు మార్చారో అప్పుడు తెలంగాణ కోర్ ఇంట్రెస్ట్ అన్నీ దెబ్బతిన్నాయి. తెలంగాణకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కానీ, తెలంగాణకు సంబంధించిన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు వీటన్నిటికి సంబంధించినవి అన్నీ కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ అబాండన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాటన్నిటిని వదిలేసింది. ఆ పేరుతో పాటే అంతా మారిపోయిందంటూ కూడా ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అలాగే ఒక్కసారి లీగల్ బ్యాటిల్స్ గురించి మనం చూస్తే కనుక ఇటు 3 సంవత్సరాలు ఆమె ఇటు పోరాడి అలాగే జైలు పాలైంది. ఒక్కసారి మనం చూస్తే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కూడా ఏం జరిగిందో ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒక్కసారి ఇటు శాసన మండలిలో కవిత ఏం మాట్లాడిందో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా సో ఆమె చాలా క్లియర్గా బంధనాలు ఇవన్నిటిని కూడా వదిలేసి బయటకు వచ్చాను, తనకి అన్యాయం చేశారంటూ కూడా ఆమె మాట్లాడింది. సో మొత్తం మీద సెన్సేషనల్ కామెంట్స్. ఇటు ఒకసారి రానున్న రోజుల్లో మరి తెలంగాణలో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది, కవిత కొత్త పార్టీ పెడితే ఏం జరగబోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన పార్టీకి సంబంధించిన స్టెబిలిటీ, పార్టీలో ఉన్న ఒక స్టెబిలిటీ అనేది ఖచ్చితంగా స్ప్లిట్ అవ్వబోతుంది రానున్న రోజుల్లో. ఖచ్చితంగా ఇటు పింక్ పార్టీకి ఇది ఒక మేకులాగా తయారవ్వబోతుంది. సో ఈ పింక్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్నో విషయాలు ఆమె ఇటు శాసన మండలిలో కూడా ఇటు చూస్తే కలెక్టరేట్ ఆఫీసులో జరిగిన అక్రమాలు, అన్యాయాలు, మాజీ మంత్రులు కావచ్చు, జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరూ చేసిన కరప్షన్స్ గురించి కూడా ఆమె పాయింట్అవుట్ చేస్తున్నారు. బీఆర్ఎస్కి ప్రతిపక్షాల కంటే ఇటు ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మారబోతుందా మరి కవిత పార్టీ? సో దీనికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఇప్పుడు తన పార్టీ ఏ అజెండాతో ముందుకు వెళ్ళబోతుంది, పార్టీకి మెయిన్ అజెండా ఏంటి? ఈరోజు జాగృతికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకి దాదాపు వివిధ ప్రాంతాల నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జాగృతి టీమ్స్ ఇక్కడికి చేరుకున్నారు. 2000 మందికి పైగా జనాలు ఇక్కడికి రీచ్ అయ్యారు. నిన్న కవిత కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. కామెంట్స్ తర్వాత వెంటనే విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ప్రస్తుతం ఆమె వీరందరికీ ఒక స్టేట్మెంట్ ఇవ్వనున్నారు, దిశానిర్దేశం చేయనున్నారు, చర్చ జరుగుతోంది. ప్రధానంగా పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. దానికి సంబంధించినటువంటి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దాంట్లో 3 పార్టీ పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. ఒకటి టీజేపీ, తెలంగాణ జాగృతి పార్టీ. ఒకసారి మైక్ ఆపండి.
రైట్. తెలంగాణ జాగృతి పార్టీ పేరిట ఒక పార్టీ ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది టీజేపీ అనేటువంటిది. మరొకటి టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా చర్చ కొనసాగుతుంది. మరొకటి టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి పేరిట ఏదో ఒక పేరు రిజిస్టర్ చేయాలి అనేటువంటి చర్చ కొనసాగుతోంది. దాదాపు మీరు వచ్చిన వారితో అభిప్రాయ సేకరణ ఉంటుంది. వచ్చేటువంటి ఫ్యూచర్లో రైట్. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయాలా, పోటీ చేస్తే ఏ ఎజెండాతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీ జెండా కలర్ కూడా దాదాపు ఫిక్స్ అయినట్టుగా చర్చ జరుగుతుంది. గ్రీన్, వైట్, ఎల్లో, ఆకుపచ్చ, తెలుపు, పసుపు రంగులో జెండా ఉండేటువంటి అవకాశం ఉంది. జాగృతి ఆలివ్ గ్రీన్ ఉండేది, ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రీన్, ఎల్లో, వైట్ దాంట్లో పార్టీ జెండా కలర్లో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కవిత నిన్న చేసినటువంటి స్టేట్మెంట్స్, మండలిలో కవిత ఒక వ్యక్తిగా వెళ్తున్నాను, శక్తిగా వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ తమిళనాడును కంపేర్ చేస్తూ, తమిళనాడులో జయలలితను కంపేర్ చేస్తూ, గతంలో సేమ్ జయలలిత ఇదే విధంగా తమిళనాడు అసెంబ్లీలో అవమానం జరిగింది అంటూ అక్కడ శపథం చేసి ముఖ్యమంత్రిగానే వస్తానటువంటి స్టేట్మెంట్స్ దాన్ని కంపేర్ చేస్తూ ఇక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున రీచ్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ తలైవి అంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. చూస్తూ ఉన్నాం జాగృతికి సంబంధించినటువంటి టీం ఇక్కడ ఏర్పాటు కొద్దిసేపట్లో ప్రారంభమయ్యేటువంటి సమావేశం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. నిన్న కవిత చేసిన స్టేట్మెంట్ డైరెక్ట్గా కేసీఆర్ని, బీఆర్ఎస్ని అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్లో చర్చ అయితే కొనసాగుతుంది. ఒకవేళ జనం జాగృతి పేరిట కవిత ఇట్లే అటాక్ చేస్తే కవిత పర్యటనను అడ్డుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కవిత బీఆర్ఎస్ని, కేసీఆర్ని ఇట్లాగే టార్గెట్ చేస్తే అడ్డుకుంటాం, జనం జాగృతి బాటని స్టేట్మెంట్ చేస్తారు. కవితక్కను అడ్డుకోవాలన్నా, తెలంగాణ జాగృతి కార్యకర్తలను అడ్డుకోవాలన్నా దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు ఆనాడు 2006లో తెలంగాణ జాగృతి ఏర్పడ్డది. అప్పటికెళ్ళి మేము ఉద్యమాలు చేస్తూనే వచ్చిన చేతులకేమో గాజులు వేసుకొని రాలేదు. ఎవరు అడ్డుపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాం. ఎవరైనా కవితక్క గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం తెలంగాణ భవన్ మీద దాడి జరుగుతుంది, జాగ్రత్త అని చెప్తున్నాం. తెలంగాణ తలేవి అంటూ పోస్టర్లు, బ్యానర్లు ఏంటి సంకేతం? తెలంగాణ శక్తి తొలి మహిళా ముఖ్యమంత్రి మా కవితక్క కాబోతుంది కాబట్టి తెలంగాణ తలవి అనే దాంట్లో ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు. జై జాగృతి, జై కవితక్క. కేసీఆర్ మీద, సొంత తండ్రి మీద ఆమె చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ ఏం చేశారని కేంద్రానికి వెళ్తున్నాడు. ఒక అసభ్య పదాలు తండ్రిగా కాదండి, ఒక పార్టీ అధినేతగా ఉద్యమ నాయకులందరినీ విస్మరించారు కాబట్టి తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి తండ్రి అయినా సరే, అన్నైనా సరే, భర్తైనా సరే, ఎవరైనా సరే తప్పును నిర్దిష్టంగా చెప్పేటువంటి ముక్కుసూటి సత్వం ఉన్నటువంటి వ్యక్తి కవితక్క గారు కాబట్టి మన పార్టీలో జరిగినటువంటి వైఫల్యాన్ని మనమే చెప్పుకోవాలని చెప్పేసి ఇంటర్నల్గా గతంలో చెప్పినా కూడా వారిని పరిశీలనలో తీసుకుపోవడం వల్ల నేరుగా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, గతంలో మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కవితక్క గారు జాగృతి జనం బాట పేరు మీద జిల్లాలకు వెళ్తుంటే ఎంతో మంది ఉద్యమకారులు ఎన్నో విధాల ఆస్తులు పోడగొట్టుకొని ఎంతో విధంగా నష్టపోయారు. అవన్నీ చూసి కవితక్క చాలా భావోద్వేగానికి గురైనటువంటి వ్యక్తి కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోలేదని చెప్పేసి కేసీఆర్ గారిని అడగడం జరిగింది. ఇంటర్నల్ గా చెప్పినప్పుడు పట్టించుకుంటే ఈ పరిస్థితి ఉండకపోవు కదా, తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చి పెట్టకపోదు అని చెప్పారు. అక్కడ ఎవరైనా కేసీఆర్ గారైనా ఎవరైనా అదే విధంగా చెప్తారు. పార్టీ పెట్టడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ బీఆర్ఎస్ ట్రోల్ చేస్తూ ఉంది, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిగా అని చెప్పేసి కవిత పైన. ఇదే బీఆర్ఎస్ ట్రోల్ చేసేటోళ్ళు, ఇదే నిన్న రాత్రి మాట్లాడిన బీఆర్ఎస్ అక్క చెల్లెలు అందరూ ఒక్కనాడు కూడా అక్కనన్నప్పుడు మీడియా ముందుకు ఎవ్వరు రాలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారంటే అది మా కవిత వల్లనే అనుకుంటాం. ఈరోజు మహిళలు ముందుకు రావాలి, మహిళలు చట్టసభల్లో ఉండాలి, యువతకులు రావాలి, మహిళలు రావాలని కోరుకుంటుంది కనుకనే ఇలా అక్క లేనంత మాత్రం అందరు బిడ్డలు అయిపోయారు బాబుకే. బాబుని మా చల్లగా కాపాడుకుంటే చాలు. బాబుని ఎప్పుడు అనలేదు, ఆమెను 4 గోడల మధ్య చెప్పింది, పట్టించుకోలేదు. తెలంగాణ భవన్ వేదికగా చెప్పింది, అప్పుడు పట్టించుకోలేదు. మీడియా ప్రకారం చెప్పింది. ఉరిశిక్ష వేదిన వేసిన ఖైదీకి కూడా ఒక అడుగుతారు మరణ వాంగ్మూలం లెక్క, అది కూడా నన్ను అడగకుండా నన్ను సస్పెండ్ చేసిరు అన్న బాధతో చెప్పింది. ఇవాళ నిన్న చాలా మటుకు ఆమె ఆవేదన, ఒక 20 ఏళ్ళు ఒక పార్టీకి పనిచేసి కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమం చేసిన బిడ్డను ఇవాళ పార్టీకి దూరం అవుతున్న, నా బంధుత్వానికి, నా బంధువులకు దూరం అవుతున్నాను కన్నీరు పెడితే అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్న ఆడబిడ్డలారా, మీకు దగ్గరలోనే ఇంటి ఆడబిడ్డకే ఈ గౌరవం తప్పింది. మీకే రకంగా చూస్తారో, సముచిత స్థానం కల్పిస్తారో మేము కూడా చూస్తాం. కవిత జనం జాగృతి బాటను అడ్డుకుంటాము, బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కవిత తిరగలేదు అంటూ
స్టేట్మెంట్. 18 జిల్లాలలో తిరిగినాం, ఏం పీకలేకపోయారు. ఇప్పుడు ఏం పీకుతారు? ఇంకా జనాల కోసం పోతుంది. మీరే కరెక్ట్ ఉద్యమకారులకు అండగా ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుండే? మా కవితక్కకి ఎప్పుడు రాదు, ఎవడు ఆపేటాడు? కవితక్కకు ఆపనేటాడు ఎవడు లేడు. కవితక్కని రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళే కరెక్ట్ ఉద్యమకారులకు అందరికీ స్థానం ఇస్తే ఈరోజు కవితక్క జనం బాటకి ఎందుకు వెళ్తుందండి? చిన్నగా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు అంత సోయి లేకుండా ఎవరో తిరగని మీ జాగీర్ కాదు. తెలంగాణ ప్రతి ఒక్కరిది మూలాలున్న తెలంగాణలో కూడా మాకు హక్కు ఉంది. బరాబర్ మేము తిరుగుతాం, మా కవితక్క పెట్టుంటాం. ఏం చెప్పారు? పార్టీ అంత ఈజీ కాదు జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. పార్టీ పెట్టేటువంటి గ్యాప్ లేదనేటువంటి చర్చ జరుగుతుంది. పార్టీ సాధ్యమా? ఏం పేర్ల పరిచయంలో ఉంది? ఖచ్చితంగా మీరు అన్న విధంగానే అక్క కూడా సడన్గా పార్టీ పెట్టలే, బయటికి రాగానే పార్టీ పెట్టలే. 18 జిల్లాల్లో ఉన్న బహుజనులకి, గిరిజనులకు, బీసీలకు అందరిని కూడా కలుపుకొని చేసి మాట్లాడి అందరి అభిప్రాయంతో ఖచ్చితంగా ఈరోజు బహుజన పార్టీ రావాలి, ఒక బీసీలకు ఒక అండ ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇంతవరకు ఏ పార్టీ కూడా సమానత్వమైన హక్కు ఇవ్వలేదు. ఈరోజు ఏ పార్టీ కూడా బీసీలను కానీ ఎంబీసీలను కానీ పార్టీ లోపల ఎలాంటి ప్రాతినిధ్యం కూడా ఇవ్వని ఈరోజు పార్టీలు ఉన్నాయి. అందరికి కూడా ఈరోజు చెప్పు దెబ్బలాగా కనపడుతుంది. ఈరోజు ఇంకొక విషయం చెప్తున్నాము, హరీష్ రావు గారు చాలా జాగ్రత్త. మీ పేడ్ బ్యాచ్ చాలా జరుగుతున్నది. సోషల్ మీడియాలో మీరు ఎంత పేడ్ బ్యాచ్ చేస్తున్నారో మేమందరం కూడా తలుచుకుంటే మాత్రం మీ పేడ్ బ్యాచ్ ఎక్కడ కూడా సోషల్ మీడియా మేము కూడా తట్టుకుని ఇన్ని రోజులు కూడా అక్క మాకు కొన్ని విషయాలు చెప్పి డిసిప్లిన్ అదే డిసిప్లిన్గా కమర్షియల్ అనేది మాకు పార్టీకి మా అక్క పెట్టిన మాకు ఆయుధం. అదేవిధంగా మేము వెళ్తున్నాము. మీరు చాలా జాగ్రత్త. పార్టీకి సంబంధించిన విషయంలో ఈరోజు అనౌన్స్మెంట్ ఏమైనా ఉంటుందా? చర్చ జరుగుతుందా? 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తుంది. పార్టీకి ఏ పేరైనా పార్టీ పెట్టడం అయితే ఖచ్చితంగా పెడుతుంది. ఈరోజు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరిపిన తర్వాత అక్క తదుపరి కార్యాచరణ ప్రకటిస్తుంది. దాన్ని బట్టి ఈరోజు మేము జాగృతి మహిళా కార్యకర్తలమందరం కూడా అక్క వెనకాల ఉండి, అక్కకు సపోర్ట్ ఉండి, అక్క వెనకాల మేము నడవాలనుకుంటున్నాం. కవిత జనం బాటను అడ్డుకుంటామంటూ కన్నరేస్తే ఎక్కడికక్కడ అడ్డుకుంటారు బీఆర్ఎస్. ఇప్పటి నుండి కవితక్క గారి గురించి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళని మేము అడ్డుకుంటాము, వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నాడు కాదు. 18 జిల్లాలు తిరిగినాం మేము. 18 జిల్లాలలో కూడా వీళ్ళు చేసిన అవినీతి, వీళ్ళు చేసిన కబ్జాలు, ఈ బీఆర్ఎస్ నాయకులు చేసిన ఏవైతే కబ్జాలు అవినీతి ఉన్నాయో అవన్నీ ఒక జనతా గ్యారేజ్ కి వచ్చినట్టు ఈ రోజు తెలంగాణ జాగృతికి కుప్పలు. కవిత రీచ్ అవుతా ఉన్నారు. కార్యకర్తలకు అభివాదం చేయడానికి కవిత బయటకు వస్తూ ఉన్నటువంటి విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి వెళ్ళే చూసే ప్రయత్నం చేద్దాం. కవిత బయటకు వస్తున్నటువంటి విజువల్స్. కొత్త పార్టీకి సంబంధించినటువంటి చర్చ. ఏ పేర్లు పరిశీలన? శివారెడ్డి గారు 4 పేర్లు అనుకున్నాం, ఇంకా డిసైడ్ కాలేదు. 4 పేర్లు ఏదైనా ఒకటి అనుకుంటాం. 4 పేర్లు అనుకున్నాం. మేము ఈరోజు మీటింగ్ ఎజెండా అయ్యింది. మేము ఈరోజు అక్కకు మద్దతు చేయడానికి వచ్చినాం. జనాలంతా అంత ఎజెండా ఏం లేదు. మేము ఇవాళ పార్టీ పెట్టబోతున్నాం అనే సంకేతం కోసం జనాలకు చెప్పడం జరిగింది అక్క గారు. దానికోసం అక్కకు మద్దతు రకరకాల కుల సంఘాలు, మరి విద్యార్థి సంఘాలు, యువ సంఘాలు అందరూ కలిసి మద్దతు చేయడానికి వచ్చినాం. అంతే. ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఆధారయ్యారు? 2000 మంది పైన ఇప్పటికీ దాదాపు 2000 మంది మేము ఏర్పాటు చేయడం జరిగింది. కవిత రీచ్ అవుతా ఉన్నారు. రీచ్ అవుతున్నటువంటి విజువల్ చూస్తూ ఉన్నాం. అభివాదం చేస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ఉચ્ચ స్థాయి సమావేశానికి సంబంధించినటువంటి రైట్, మనం చూడొచ్చు. సో కవిత ఇంటి దగ్గర ప్రస్తుతానికి 2000 మందికి పైగా ప్రజలు అక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనొచ్చు. సో జాగృతికి సంబంధించిన కార్యకర్తలు ప్రస్తుతానికి అక్కడ చేరుకున్నాడు. పార్టీ ఖచ్చితంగా పెట్టబోతున్నారు. అండ్ పార్టీ పేరు ఏదైనా ఆమె మాత్రం తన ఇంట్లో తనకు జరిగిన అవమానం, ఒక ఆడపడుచుగా తనకు జరిగిన అవమానం, వీటన్నిటికీ సమాధానం ఇవ్వబోతున్నారు. ఒక శక్తిగానే తిరిగి వస్తారంటూ కూడా ఇటు జాగృతికి సంబంధించిన నేతలు, నాయకులు, మహిళలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. సో మొత్తం మీద మనం ఒక్కసారి చూస్తే కనుక ఇటు పొలిటికల్ పార్టీస్, ఇటు మహారాష్ట్ర లాంటి స్టేట్లో మనం ఒకసారి చూస్తే కనుక ఇటు పంకజా ముండే బీజేపీలో తను ఉంటూనే ఇటు డాటర్ ఆఫ్ లేట్ గోపీనాథ్ ముండే, సో ఆమె ఎన్సీపీ జాయిన్ అవ్వడం, అలాగే ఇటు సుప్రియా సూలే ఎన్సీపీలో తన తండ్రి నుంచి పగ్గాలు తీసుకుందామని ప్రయత్నం చేసి తను కూడా బయటికి రావడం, అలాగే బీహార్ మనం చూస్తే కనుక మనందరికీ తెలిసిందే ఇటు రోహిణి ఆచార్య
లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు, తను కూడా పార్టీకి సంబంధించి పగ్గాలని తీసుకునే ప్రయత్నం చేసింది. కానీ మొత్తానికైతే మనం రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ టైమ్స్లో కూడా చూసాము, ఇటు తన తండ్రికి కూడా ఒక కిడ్నీని కూడా తను ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా చేసింది. అలాగే రాజస్థాన్ మనం ఒకసారి చూస్తే కూడా రాజస్థాన్లో ఇటు వసుంధరా రాజేకి సంబంధించి తన కుమార్తె ఇటు, సో మొత్తం మీద ఇటు ఆంధ్రప్రదేశ్లో మనం వైఎస్ షర్మిలాని కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు. సో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో తనకి అవమానం జరిగిందంటూ ఒక శక్తిగానే తిరిగి వస్తానంటూ ఇప్పుడు తనకు సంబంధించి మూడు పొలిటికల్ పార్టీకి సంబంధించిన 3 పేర్లని ప్రస్తుతానికి పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు టీజేపీ తెలంగాణ జాగృతి పార్టీ, అలాగే టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి, అలాగే టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి. మరి పార్టీ జెండా కలర్లు కూడా డిసైడ్ చేసేసారు ప్రస్తుతానికి కవిత. ఇటు గ్రీన్, వైట్, ఎల్లో ఈ 3 కలర్స్లోనే పార్టీకి సంబంధించిన జెండా ఉండబోతుంది. జయలలితను పోలుస్తూ ఇటు కవిత పోస్టర్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారు, మనం చూడొచ్చు. ఇటు కవిత పోస్టర్స్లో ఇటు తెలంగాణ తలైవి కాబోయే ముఖ్యమంత్రి అంటూ, అలాగే కవితక్క, సో మొత్తం మీద కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటు పోస్టర్స్ని కూడా రిలీజ్ చేశారు. సో పొలిటికల్గా ఓకే, సో పొలిటికల్గా ఇటు తెలంగాణ నెక్స్ట్ ఎలక్షన్స్లో డైనమిక్స్ ఏమైనా చేంజ్ అవ్వబోతున్నాయా? ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ వీటన్నిటికీ కూడా మరి ఇంకొక పొలిటికల్ ఫోర్స్గా, థర్డ్ ఫోర్స్గా తెలంగాణలో ఇటు కవిత పార్టీ ఉద్భవించబోతుందా? ఒకసారి ఈ పార్టీకి సంబంధించిన విజన్కి ఆమె ఇటు శాసన మండలిలో చేసిన స్టేట్మెంట్స్ని ఒక్కసారి వాటిని గుర్తు చేస్తూ పార్టీ విజన్ ఎలా ఉండబోతుంది, ఏం ఉండబోతుంది అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక తను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జెండర్ ఈక్వాలిటీ కోసం చూస్తున్నాను అంటూ తను చెప్పింది. ఇటు మహిళలకి రానున్న రోజుల్లో ప్రాధాన్యత, ఇటు రాజకీయాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ ఆమె రిప్రజెంటేషన్ ఖచ్చితంగా ఉమెన్స్కి ఎక్కువ రిప్రజెంటేషన్ ఇటు ఇవ్వబోతుందా? కవిత పార్టీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఇటు గ్రూప్స్కి సంబంధించిన విద్యార్థులు, ఇటు 2 గత పాలకులు కావచ్చు, ఇప్పుడున్న పాలకులు కావచ్చు, ఒక్కసారి కవిత ఇంటి దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్ మధు, ఇటు కవిత పార్టీలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారా? ఎందుకంటే మీరున్న చోట కూడా మేము ఇప్పటిదాకా చూసిన విజువల్స్లో ఎక్కువ శాతం మహిళలే ఉంటున్నారు. ఆమె గతంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, జెండర్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తా అని ఆమె చెప్పుకొచ్చారు. అలాగే ఇటు స్టూడెంట్స్ కావచ్చు, అంటే గవర్నమెంట్ జాబ్స్, గ్రూప్స్, డిఎస్సి కానీ ఇలాంటి విద్యార్థులు ఎవరైతే గత పాలకులు, ఇప్పుడున్న పాలకులు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు, ఇదంతా పార్టీ విజన్లో భాగంగా ఉండబోతున్నాయి. ఇలాంటి పాయింట్స్ ఇటు ఉమెన్ ఎంపవర్మెంట్, ఉమెన్ రిప్రజెంటేషన్, అలాగే యూత్ అండ్ స్టూడెంట్స్. ఎగ్జాక్ట్లీ నిన్న సభలో మాట్లాడుతూ మహిళల శాతం రాజకీయాల్లో చాలా తక్కువగా ఉంది, సక్సెస్ సంబంధించి 0.003% మాత్రమే ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. రాజకీయాలలో మహిళలకు వివక్ష కొనసాగుతుంది, కేవలం బీఆర్ఎస్ఏ కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల్లో దాదాపు ఇదే స్టేట్మెంట్ చేశారు కవిత. సో ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చారు, యువకులు వచ్చారు, వివిధ ప్రాంతాల నుంచి జాగృతి టీం వచ్చినటువంటి సిచ్యువేషన్, హాల్ అంతా కూడా నిండిపోయింది. కొద్దిసేపటి క్రితం కవిత వచ్చారు, వీరందరికీ అభివాదం చేస్తూ పైకి వెళ్ళారు. కొద్దిసేపట్లోనే రాష్ట్ర సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది, పెద్ద ఎత్తున వచ్చారు. సో దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కీలక సంబంధించినటువంటి ప్రతినిధులతో, నాయకులతో భేటీ కానున్నట్టుగా తెలుస్తా ఉంది. వీరందరికీ ఒక దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. జాగృతి పార్టీ ప్రకటన ఉండే అవకాశం ఉంది. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రక్రియ ప్రారంభించి 3 పేర్లలో ఏదో ఒక పేరు ఫైనల్ చేయడానికి పార్టీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకటి తెలంగాణ పార్టీ పేరిట టీజేపీ, మరొకటి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీబీఆర్ఎస్ అనేటువంటి పేరు ఒకటి, ఇట్లా మొత్తం 3 పేర్లు పరిశీలనలోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో ఎక్కువగా ఏ పేరు తీసుకుందాం అనేటువంటి అంశం పైన వారు
అందరి అభిప్రాయ సేకరణ తర్వాత పార్టీ పేరు ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. పార్టీలో ఖచ్చితంగా తెలంగాణ పేరుండేలా తెలంగాణ పేరుండేలా పార్టీ పేరు ఉంటుందనేటువంటి ప్రకటన చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి తెలంగాణ జాగృతి పార్టీగా రూపాంతరం చెందబోతా ఉంది. దీంట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కవిత జాగృతి జనం బాట పేరిట మరింత పెద్ద ఎత్తున గ్రౌండ్లో ఉండేలా కార్యాచరణ రూపొందించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రాజకీయంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ని ఎక్కువగా కవిత టార్గెట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. సో ఫ్యూచర్లో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన ఎక్కువగా ఆమె ఫోకస్ చేసే అవకాశం ఉంది. అవినీతి చేసిన నాయకులను ప్రోత్సహించారు, బీఆర్ఎస్లో నన్ను కావాలని కుట్ర చేసి బయటికి పంపారు, నేను అవినీతి ఆరోపణలు చేసిన నాయకులకి మళ్ళీ పట్టం కడుతూ పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉందంటూ డైరెక్ట్గా తండ్రిని బీఆర్ఎస్ని అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆమె రాజీనామాని రైట్. సో మొత్తం మీద ఇటు ఒక వ్యక్తిగా వెళ్తున్నాను నేను, కానీ ఒక శక్తిగా తిరిగి వస్తాను అంటూ ఆమె శపథం చేసింది. దీన్ని ఇటు జయలలితతో పోలుస్తూ, జయలలిత అసెంబ్లీలో తను అవమానం పడ్డప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ సీఎంగానే తిరిగి వస్తా అని చెప్పేసి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చి సాధించిందో, సో దాంతోనే పోలుస్తున్నారు ఇటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఇటు జాగృతికి సంబంధించిన కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తమిళనాడు జయలలితతో పోలుస్తున్నారు, కానీ మిగతా రాష్ట్రాలతో మనం ఒకసారి పోలిస్తే ఒకసారి చూస్తే కనుక ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్ర, అలాగే ఇటు బీహార్, రాజస్థాన్, అక్కడ కూడా పార్టీకి సంబంధించిన అధినేతల కుమార్తెలు పార్టీ పగ్గాలను తీసుకోవాలని ప్రయత్నం చేయడం, కొత్త పార్టీలు పెట్టడం, ఇవన్నీ కూడా గతంలో జరిగాయి. మరి రానున్న రోజుల్లో ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది, ఇటు కవితకు సంబంధించిన ఈ కొత్త పార్టీ ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? ఇప్పటిదాకా అయితే ఇటు బీఆర్ఎస్ని చాలా అగ్రెసివ్గా అటాక్ చేస్తూ చాలా విషయాలు, మాజీ మంత్రుల గురించి, అప్పుడున్న నాయకుల గురించి, వాళ్ళు చేసిన అక్రమాల గురించి, వీటన్నిటి గురించి కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేశారు. ఎక్కడెక్కడ రిసార్ట్స్ కట్టుకున్నారు, ఎక్కడెక్కడ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి, ఎలాంటి సిట్యువేషన్ ఉంది ప్రస్తుతానికి తెలంగాణలో, నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ఎజెండాతో ముందుకొచ్చిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత దాన్ని కోల్పోయింది బీఆర్ఎస్ పార్టీ అని పేరు మార్చుకున్న తర్వాత అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గతంలో మనం చూస్తే ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు, మంత్రులు, వీళ్ళందరినీ మాత్రమే తను టార్గెట్ చేసేది. ప్రస్తుతానికి ఇటు కేసీఆర్ని కూడా టార్గెట్ చేసినట్టు శాసన మండలిలో తను కేసీఆర్ని కూడా టార్గెట్ చేయడం మనం చూసాం. సో మొత్తం మీద కవితకు సంబంధించిన ఈ కొత్త పార్టీకి 3 పేర్లు ఉన్నాయి. ఆ 3 పేర్లలో ఇటు టీజేపీ తెలంగాణ జాగృతి పార్టీ, అలాగే టీబీజేఎస్ తెలంగాణ బహుజన జాగృతి సమితి, అలాగే టీఆర్జేఎస్ తెలంగాణ రాష్ట్ర జాగృతి సమితి, ఈ 3 పేర్లలో ఏ పేరు మీకు నచ్చిందని మీ అభిప్రాయాలను కూడా, కవిత పార్టీ తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టబోతుంది